బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘర్షణ జరిగింది. 122వ నంబర్ బూత్ లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. పోలింగ్ బూత్ల దగ్గర ఎందుకు ఉన్నారంటూ వాగ్వాదం మొదలైంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గ్రామంలోని పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లినప్పుడు వైసీపీ శ్రేణులు ఆయన వాహనాలపై దాడి చేశాయి. ఈ దాడిలో 3 వాహనాలను ధ్వంసం చేశాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల అధికారులను కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, పల్నాడు జిల్లాలో పోలింగ్ బూత్ల దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. మరోవైపు శ్రీకృష్ణ దేవరాయలు వాహనాలు కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా మనం దృశ్యాలు చూస్తున్నాం. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ఉదయం నుంచి ఇటు మాచర్ల నియోజకవర్గం, అదేవిధంగా గురజాల నియోజకవర్గంతో పాటు మరో నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఇద్దరు ఘర్షణకు దిగుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఒకరిపై ఒకరైతే దాడులు చేసుకోవడం, ఉదయం సమయంలో గొడ్డళ్లతో కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దాడుల్లో కూడా కొంతమంది ఏజెంట్లు కూడా దాడుల్లో గాయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ దాచేపల్లి పట్టణంలోని 122వ బూత్ కు సంబంధించిన అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ పోలింగ్ సెంటర్ దగ్గర మీరు ఎందుకున్నారని మాటలు అనుకోవడంతో అది ఘర్షణ పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు వెంటనే ఎంటర్ అవడం జరిగింది. వాళ్ళని అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదే వాతావరణం ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అనేక పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా ఇద్దరు కూడా ఘర్షణలకు దిగటం, ఆ పోలింగ్ సెంటర్లోకి వెళ్లి గొడవలకు పట్టడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం ఇదే అంశంలో కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి వాహనం పైన కూడా దాడి చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గరికి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లడం పైన వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనిపైన కలెక్టర్ కల్పశ్రీ కూడా ఆయనకు వచ్చేటటువంటి హక్కు ఉంది అనే విధంగా కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ వైసీపీ శ్రేణులు అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు పోలింగ్ స్టేషన్ కి రావడం, అంటే నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ స్టేషన్ దగ్గరికి రావడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడి నుంచి వచ్చి బయటకు వస్తున్నటువంటి సమయంలో లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన కాన్వాయ్ పైన రాళ్లని వైసీపీ నేతలు అయితే వేసినటువంటి పరిస్థితుల్లో లావు శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించినటువంటి కాన్వాయ్ లో 3 వాహనాలు ధ్వంసం అవడం జరిగింది. వారికి సంబంధించి ఆ వాహనాలకు సంబంధించి అద్దాలన్నీ కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ఆయన మాట్లాడడానికి కూడా జరిగింది. ప్రధానంగా రీపోలింగ్ జరపాలి అంటూ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దొండపాడు పోలింగ్ స్టేషన్ లో టీడీపీ ఏజెంట్లను వైసీపీ శ్రేణులు బయటికి పంపించేసి లోపల రిగ్గింగ్ పాల్పడుతున్నారనే విధంగా కూడా ఆయన అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులకు సంబంధించి ఏజెంట్లని పోలింగ్ స్టేషన్ లో ఉండనివ్వట్లేదు. కొన్ని చోట్ల క్లోజ్ చేసి వాళ్ళే లోపల ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అధికారులు కూడా వైసీపీకి సహకరిస్తున్నారనే విధంగా కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం దొండపాడుకు సంబంధించి కంపల్సరీగా రీపోలింగ్ అనేది జరపాలి. ఒక ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను, అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను, దాంతో పాటు అభ్యర్థిగా ఉన్నాను, నన్ను కూడా కనీసం రాణించేటటువంటి పరిస్థితి అయితే లేదు అనే విధంగా కూడా ఆయన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఎంపీకి సంబంధించినటువంటి దాడులు జరిగినటువంటి నేపథ్యంలో కేసులు ఏమన్నా నమోదయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాలి. రీపోలింగ్ ఏదైతే కోరుతున్నారో దానిపైన మరి ఎన్నికల అధికారులు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.